ఆంధ్రప్రదేశ్లో మొత్తం 3 సెంటర్లు అయితే స్విగ్గీ జొమాటో వాళ్ళు ఈ రోజైతే బంద్కి అయితే పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పాత రేట్లే వీళ్ళు కంటిన్యూ చేయాలి, బేస్ ఫేర్ అయితే అమలు చేయాలి, అలాగే విధుల్లోంచి తీసేసిన వాళ్ళు మళ్ళీ చేర్చుకోవాలని చెప్పి వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మనతో పాటు ఈ సిఐటియు నాయకులు అయితే ఉన్నారు. చెప్పండి, ప్రధానంగా ఎందుకు ఈరోజు బంద్ చేస్తున్నారు, ఏంటి మీది ప్రధాన డిమాండ్లు ఏంటి? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్విగ్గీ జొమాటో రైడర్స్ అందరూ బంద్ చేస్తూ ఉన్నారు. బంద్ చేయవలసిన పరిస్థితి ఈరోజు యాజమాన్యం తీసుకొచ్చింది. ఎప్పటికే 100% బంద్ చేస్తున్న రైడర్స్ అందరికి కూడా ఈరోజు ఆల్ ఇండియా గిగ్ వర్కర్స్ యూనియన్ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు చేయవలసి వస్తుందంటే గత నవంబర్ నాటికి ఇస్తున్న రేట్లు తగ్గించారు. కిలోమీటర్కి నాన్ పీక్ టైంలో 10 రూపాయలు, పీక్ టైంలో 12 రూపాయలు ఇచ్చేవారు. ఈరోజు అదే రకంగా ఈరోజు బేస్ పేర్ సంబంధించి కూడా అదనంగా ఇచ్చేవారు. ఇన్సెంటివ్లు ఆల్రెడీ 400 నుంచి 700 వరకు ఇచ్చేవారు. ఆ రకంగా గతంలో ఇచ్చిన రేట్లు ఒక రోజుకి ఒక రైడర్ కనీసం 1500 నుంచి 2200 వరకు సంపాదించుకున్నారు. కానీ ఇప్పుడు చూసేటప్పుడు ఈరోజు కనీసం 400 నుంచి 600 కూడా సంపాదించుకునే పరిస్థితిలో లేని పరిస్థితి ఉంది. కాబట్టి అందుకని ఇప్పటికైనా సరే మేము అడుగుతుంది ఏంటంటే, ఇదేదో ఈ రోజుకి ఈరోజు మేము స్ట్రైక్ చేయట్లేదు. గత 6 నెలల క్రితం నుంచి స్విగ్గీ జొమాటో యాజమాన్యాలకి రిటర్న్గా తెలియజేసాం, మెయిల్ పెట్టాం, లేబర్ కమిషనర్ దగ్గర 4 దఫాలుగా చర్చలు జరిగాయి. అయినా సరే యాజమాన్యం ఏమాత్రం పరిష్కారం చేయలేదు. కలెక్టర్ గారు చర్చలు పిలిస్తే కనీసం స్విగ్గీ వాడు రాలేదు, జొమాటో వాడు వచ్చాడు మాత్రమే. కాబట్టి ఆ రకంగా ఇప్పటికే 6 నెలల ముందు నుంచి ఈ సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పేసి వేడుకున్నా సరే ఈరోజు ఒక్కడికి పరిష్కారం చేయట్లేదు. మేము అందుకే చెప్పేసి తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు బంద్ చేస్తున్నాం. లాస్ట్ శని ఆదివారాల్లో కూడా మేము స్ట్రైక్ చేసాం. 30 కోట్లు నష్టం వచ్చిందని చెప్పి జొమాటో వాడు ప్రెస్ మీట్ పెట్టాడు. మరి 30 కోట్లు నీకు నష్టం వస్తే ఈరోజు సంవత్సరానికి 974 కోట్లు నీకు లాభం వచ్చింది. మరి అటువంటి లాభం వచ్చేటప్పుడు మాకేమైనా ఇచ్చావా? మరి ఈరోజు మీరు స్ట్రైక్ చేస్తే నీకు నష్టం వచ్చిందంటారు. మాకు పాత రేట్లు ఏమన్నా అడుగుతున్నాం, నీకు షేర్లో వాటా ఏమన్నా అడగట్లేదు. కానీ ఎప్పటికైనా సరే పాత రేట్లు ఇవ్వాలి. కిలోమీటర్కి 12 రూపాయలు, పీక్ టైంలో నాన్ పీక్ టైంలో 10 రూపాయలు ఇవ్వాలి. బేస్ పేర్ 10 రూపాయలు, బేస్ పేర్ 30 రూపాయలు ఇవ్వాలి. పక్కనే ఉండే శ్రీకాకుళంలో 25 రూపాయలు ఇస్తారు, వైజాగ్లో 20 రూపాయలు ఇస్తారంట. అంటే శ్రీకాకుళంతో పోలిస్తే విశాఖపట్నం ఏమి లివింగ్ కాస్ట్ తక్కువ. కాబట్టి అందుకని ఎప్పటికైనా సరే బేస్ పేర్ 30 రూపాయలు చేయాలి. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే కనీసం భద్రత లేని పరిస్థితి ఉంది. కానీ భద్రత సౌకర్యం పెంచాలి. వీటిపైన మేము స్ట్రైక్ చేస్తున్నాం. ఎప్పటికైనా యాజమాన్యాలు దిగి రావాలి, దిగొచ్చి ప్రత్యామ్నాయం చూడాలి. లేదంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయంగా వాలా ఓబర్కి ఏదైతే యాప్ పెట్టారో, మీరు పార్లమెంట్లో ప్రకటన చేశారో, స్విగ్గీ జొమాటో ఫుడ్ యాప్కి కూడా మీరు యాప్ పెట్టండి. యాప్ పెట్టి ఆ రకంగా స్విగ్గీ జొమాటోకి మీరు సమాధానం చెప్పండి. ఆ రకంగా అగ్రిగేట్ చట్టం తీసుకొచ్చారు మీరు 2014లో. కానీ ఆ చట్టంలో ఉంది ఇలా కమిషన్ తీసుకోవాలని చెప్పేసి. ఆ రకంగా తీసుకోకపోతే వాళ్ళ యాప్ని ఆఫ్ చేస్తామన్నారు. మరి ఆ చట్టాన్ని అమలు చేయండి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యపడాలి. ఈ స్ట్రైక్లో ఏవైనా ఘటనలు జరిగితే దానికి ఈరోజు స్విగ్గీ జొమాటో యాజమాన్యాలతో పాటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా బాధ్యత వహించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. చెప్పండి, గిగ్ వర్కర్స్ కోసం ఏం చెప్తారు? ఈ రోజున బాగా చదువుకొని ఇంజనీరింగ్లు, డిప్లొమాలు, పీజీలు, డిగ్రీలు ఇవన్నీ చదువుకొని ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించకపోవడంతో స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో రైడర్లుగా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. కానీ ప్రభుత్వం చూపించకపోయినా స్వయం ఉపాధితో వీళ్ళు బతుకుతూ ఉంటే వీళ్ళకి కనీస ఆదాయం కూడా రాకుండా ఈ రోజున స్విగ్గీ, జొమాటో యాజమాన్యాలు వీళ్ళకి వచ్చే ఆదాయాన్ని గండి కొడుతూ ఉన్నారు. కోట్లాది రూపాయలు లాభాలు ఆర్జిస్తున్నటువంటి యాజమాన్యం కార్మికుల యొక్క జీతభత్యాలు, వాళ్ళ ఉపాధి రక్షణ కోసం ఏ విధమైన చర్యలు తీసుకోవటం లేదు. అందుకనే తప్పనిసరి పరిస్థితుల్లో గత 6 నెలల నుంచి అధికారులకి, యాజమాన్యానికి, ప్రభుత్వానికి అనేక దఫాలు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో పోయిన శని ఆదివారంలో సమ్మె చేశారు. ఈ శని ఆదివారంలో కూడా సమ్మె చేస్తున్నారు. ఒక్క విశాఖపట్నంలోనే కాదు, రాజమండ్రి, గుంటూరు ఇటువంటి అనేక ముఖ్యమైన పట్టణాల్లో ఆంధ్రప్రదేశ్లో ఈ సమ్మెలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, వీళ్ళని కార్మికులుగా గుర్తించాలి. యాజమాన్యాలు దిగొచ్చి వీళ్ళకి రావాల్సినటువంటి వేతనాలు, వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి చట్టపరంగా ఇవ్వాల్సిన అన్ని హక్కులు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే దీన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా రూపొందిస్తాం. మొత్తం దీనికి తగిన మూల్యం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. చెప్పండి, డిమాండ్ నేపథ్యంలో ఏం చెప్తారు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి కల్పించకపోయినా వీళ్ళ సొంతంగా ఈ ఉపాధి పనిచేసుకుంటున్నారు. దీనికి అయ్యే వాహనాల ఖర్చు కానీ, పెట్రోల్ ఖర్చు కానీ స్విగ్గీ, జొమాటోలో పనిచేసిన ఉద్యోగులే భరిస్తూ ఉన్నారు. ఇవాళ ఈ యాజమాన్యాలు కేవలం యాప్ డెవలప్ చేసుకోవడం ద్వారా కోట్లాది రూపాయలు లాభాన్ని గడిస్తోంది, 900 కోట్లకి పైగా. కానీ ఇందులో పనిచేస్తున్న యువకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వ్యాపారానికి అనుగుణంగా వీళ్ళకి వచ్చి రెమ్యూనరేషన్ పెరగకుండా రకరకాల గండిగొడితో ఉన్న ఆదాయాన్ని కూడా తగ్గించేలా యాజమాన్యాలు జొమాటో, స్విగ్గీలు ప్రయత్నం చేసినాయి. ఇది సరైంది కాదు. అక్రమంగా తొలగించిన జొమాటో, స్విగ్గీలో తొలగించిన వాళ్ళందరినీ కూడా తిరిగి విధిలో తీసుకోవాలి. గతంలో ఉన్న విధంగా
వీళ్ళ పారితోషికాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కొనసాగించాలని చెప్పి కోరుతున్నాం. ఇవాళ కేరళలో అక్కడ ఓలాలు, ఊబర్లు వీటి బారిన పడకుండా అక్కడ ఉన్న యువత కేరళలో ఉన్న వామపక్ష ప్రభుత్వమే యాప్ను డెవలప్ చేసింది. ఎటువంటి ఛార్జీలు లేకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహణ చేస్తుంది. మరి అటువంటి యాప్ను ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రారంభించి ఈ యాప్ బేస్డ్ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఇది కేవలం కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి పోకుండా అది పనిచేస్తున్న ఉద్యోగులకి, కస్టమర్లకి కూడా ప్రయోజనం కలిగేటట్టుగా ప్రభుత్వం యాప్ నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ల పరిష్కారం కోసం అనేక వినతిపత్రాలు ఇచ్చినా పరిష్కారం చేయకపోవడం వల్ల సమ్మె నిర్వహించాల్సి వస్తుంది. ఇప్పటికైనా యాజమాన్యాలు ఆలోచించాలి. ఈ ఉద్యోగులందరూ పనిచేస్తేనే వీళ్ళకి లాభాలు వస్తాయి కాబట్టి వీళ్ళకి ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ పాత పద్ధతి కొనసాగించాలి. అందరినీ విధిలోకి తీసుకోవాలి. ఇలా అక్రమంగా యాప్ని డిజేబుల్ చేయడం, వీళ్ళ అకౌంట్ నుంచి డిజేబుల్ చేయడం అనే పద్ధతులు ఇవన్నీ కూడా యాంటీ లేబర్ పాలసీస్. ఈ పాలసీలు విడనాడాలని చెప్పి CITU డిమాండ్ చేస్తోంది. లేకుంటే కనుక భవిష్యత్తులో ఈ వర్కర్స్తో పాటు మొత్తం గిగ్ వర్కర్స్ అందరినీ కూడా ఐక్యం చేస్తాం, ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడతామని చెప్పి హెచ్చరిక చేస్తాం. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఈ స్విగ్గీ, జొమాటో ఎన్నో కోట్లు వీళ్ళ మీద ఆర్జిస్తున్నారు, కానీ వీళ్ళకి మంచి లాభం అయితే చేకూర్చట్లేదు. వీళ్ళు ఎన్నో మంచి చదువులు చదువుకొని వీళ్ళు రైడర్స్గా పనిచేస్తున్నారు. వీళ్ళు కూడా కడుపు కొట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ CITU అయితే నిరసన తెలియజేస్తున్నారు. ఏదైనా పాత రేట్లు వీళ్ళకి వర్తించి వీళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకొని ఈ స్విగ్గీ, జొమాటో నాణ్యమైన ధరలు వీళ్ళకి అందుబాటులో చేయాలని చెప్పి వీళ్ళంతా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.